సార్ హాయ్ సార్. హాయ్. సార్ కొండా సురేఖ గారు హ్మ్. బీజేపీ వాళ్ళపైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. హ్మ్. మీరు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో జై శ్రీరామ్ అంటారు. హ్మ్. జై శ్రీరామ్ అంటే మీకు పైనుంచి ఏం డబ్బులు పడతాయా అని చెప్పేసి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో హ్మ్. దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఎలాగంటేనండి, కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడడం అంటే ఆవిడ అంత దిగజారుడు మనిషి ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే నా భక్తి నాదండి, నువ్వెవరో దానికి చెప్పాలి. జై శ్రీరామ్ అనుకుంటానో లేకపోతే జై మోడీ అంటానో నా విషయం అది. జై శ్రీరామ్ అంటే మోడీ వరకు వెళ్ళకపోయినా జై శ్రీరామ్ నాకు హిందువుగా ఒక ఒక హిందువుగా నా హక్కు ఉంది. నేను నా దేవుడు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి నేను జై శ్రీరామ్ అనుకుంటాను. దానికి మేమేదో అనుకున్న దానికి మీరు ఆడవలసిన పని లేదమ్మా. ఎందుకంటే మీరు ఏమన్నా అనుకోండి, మీరు చేతగాని మాటలు మేము అనుకుంటే మాత్రం అది తప్పుగా చూపించి మీరేమంటే డబ్బులు రాలుతాయా లేకపోతే మీకేమైనా వచ్చేసిందా అని వెటకారం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక మంత్రిగా చేస్తున్నారేమో, మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు ఒక హిందూ అన్న సంగతి మర్చిపోయారంటే కనుక మీకు విలువ లేకుండా పోతుంది. మీరు ఎవరైనా సరే, ఒక హిందూ అనేవాడు ఎవరైనా సరే తనకు ఆనందం కలిగినప్పుడు, ఏది కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అయినా సరే జై శ్రీరామ్ అని అంటాడు. అంటే అలానే ఉమ్, గతంలో కూడా ఇట్లానే ఏమంటే ఆమె సంబంధం లేకపోయినా సరే నాగార్జున విషయంలో కూడా సమంత విషయంలో కూడా చాలా జోక్యం చేసుకొని మాట్లాడడం జరిగింది. ఉమ్. ఇలా ప్రతి దానికి ఎందుకు మధ్యలో ఆమె దూరం ఎందుకు అంటే వైరల్ అవ్వాలని చెప్పి దేనికోసం? వైరల్ అవటమేమో కానండి, ఆవిడ ఆవిడ దిగజారిపోతుంది రాజకీయాల్లో. ఒక వ్యక్తి, ఒక మహిళగా తన చెడ్డ మార్కుని దిగజార్చుకుంటుంది. తనకున్న కీర్తి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆవిడ పేరుని ఆవిడే దిగజార్చుకుంటుంది అనమాట. ఇప్పుడు గతంలో నాగార్జున గారు కుటుంబం గురించి, అంటే సమంత గురించి ఎంత దారుణమైన మాటలు మాట్లాడింది. ఒక ఒక అంటే ఒక మంత్రిగా ఉన్న మహిళ, ఒక నలుగురికి సేవ చేసిన ఒక మహిళగా అటువంటి మాట్లాడడం అంటే ఆవిడ నిజంగా మంత్రిగా చేసిందా లేకపోతే ఏ రోడ్లు ఊడ్చే ఆవిడ, ఏదైనా రోడ్లు ఊడ్చే లేబర్ మనిషి అన్న విషయం ఆవిడ మాటలను బట్టి మనం చెప్పగలుగుతున్నాం తప్ప ఆవిడ చాలా దారుణమైన మాటలు అన్నమాట. ఒక సమంత గురించి, ఒక తోటి మహిళ గురించి ఆ విధంగా మాట్లాడడం అయితే ఆవిడ సిగ్గులేనితనానికి నిదర్శనం. ఇకనైనా సరే ఆ మాటలు మాట్లాడి తర్వాత నాగార్జున గారికి సారీ చెప్పింది. అంత కర్మ ఎందుకు పట్టిందో ఆవిడకి అర్థం అవ్వట్లేదు. ఏదేమైనా ఆవిడ ఫేమస్ అయిపోవాలనుకుంటుందో, తన వ్యక్తిత్వాన్ని దిగజారి చేసుకుని మరీ దిగజారిపోవాలనుకుంటుందో మనకు తెలియదు. అయితే జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా అని చెప్పే వ్యక్తి కూతురు కోడళ్ళు మనవాళ్ళతోని టెంపుల్ కి తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంతగా ఇష్టం లేనప్పుడు అది కరెక్టేనండి. అయితే వాళ్ళకి దేవుడు అవసరమే. ఆవిడ పూర్తిగా హిందూనే, నేను కాదంటలేదు. కానీ ఏంటంటే బీజేపీ వాళ్ళు, అంటే బీజేపీ వాళ్ళని విమర్శించాలన్న ఉద్దేశంతో ఆవిడ జై శ్రీరామ్ అంటే మీకేమన్నా వచ్చేస్తుందని అంది. కానీ యాక్చువల్గా ఆవిడ కూడా జై శ్రీరామ్ అనే మనిషే. కానీ అది పబ్లిక్గా ఏదో వ్యతిరేకించాలి, బీజేపీ వాళ్ళు అంటే హిందుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అన్న ఉద్దేశంతో, బీజేపీ పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం అన్న ఉద్దేశంతో ఆవిడ ఏదో అలాగ అన్నదేమో. కానీ అనే ఆవిడ గౌరవాన్ని ఆవిడే పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ విషయం లేవనెత్తి అదొక కామెంట్ కింద చెప్పి ఆవిడ పరువు ఆవిడ తీసుకోవసరంలే. ఇంకా ఫోన్లే ఏదో అనుకుంటున్నారని, ఒక దానికంటే చాలా గొప్ప ఇష్యూస్ ఉన్నాయి. ఏది ప్రభుత్వానికి సంబంధించిన లోపాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పెన్షన్ 4,000 ఇస్తానన్నారు. అది 2,000 గత ప్రభుత్వంలో ఉన్న 2,000 పెన్షన్ ఆ 2,000 లాగానే ఉంది. అలా చాలా పథకాలు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చింది లేదు. ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చలే. ఆ విషయాల మీద, ఒక పనికొచ్చే విషయాల మీద పోరాడి దాని మీద మాట్లాడితే బాండ్ను ఆవిడ గౌరవం మరింత పెరుగుతుంది తప్ప అంతకు మించి ఏమీ లేదండి. ఆవిడ జై శ్రీరామ్ అంటే ఉడికిపోయి సావటం తప్ప అంతకంటే ఏం కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.